హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ దీపికా టాపిక్స్. సో ఈరోజు నేను ఈ టాపిక్ మీద ఈ వీడియో చేయడానికి అయితే ఒక పర్టికులర్ రీజన్ అయితే ఉంది. అదేంటి అనేది నేను ఈ వీడియో ఎండింగ్లో అయితే క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు జనరల్గా బీటెక్ కంప్లీట్ చేసో, డిగ్రీ కంప్లీట్ చేసో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేకపోతే ఇంటర్ కంప్లీట్ చేసో, ఏదైనా తీసుకోండి, కంప్లీట్ చేసి ఖాళీగా ఉండి జాబ్ సెర్చింగ్ కోసం ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది ఏం సెలెక్ట్ చేసుకుంటారు, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామనే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే నార్మల్ జాబ్స్కి వెళ్దామనే వాళ్ళు ఉంటారు, ఏదో ఒక జాబ్ అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో కేటగిరీస్ చాలా ఉంటాయి. సో నేను కేటగిరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఈ వీడియోలో. నా పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ కొంతమంది నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళలో, ఇప్పుడు మన జనరల్గా మన చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, జాబ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇలా జాబ్ సెర్చ్ చేస్తున్న వాళ్ళు జాబ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిఫరెన్స్ అయితే తీసుకుంటారు, గైడెన్స్ తీసుకుంటారు. సో ఎలా జాబ్స్కి అప్లై చేయాలి, ఎలా ఇంటర్వ్యూస్ క్లియర్ చేయాలి, ఎలా దాన్ని జాబ్ అనేది తెచ్చుకోవాలి అనేవి చాలా గైడెన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. సో అలా నేను కొంతమందికి గైడెన్స్ కూడా ఇచ్చాను. సో అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, నేను ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేయట్లేదు, నేను జస్ట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. అది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక జాబ్ అయితే రిలీజ్ అవుతుంది. అది గవర్నమెంట్ జాబ్ కానివ్వండి, సాఫ్ట్వేర్ జాబ్ కానివ్వండి, ఏదో ఒక వేకెన్సీ అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇది ఓపెన్ అయిందని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా తెలుస్తుంది? ఓపెన్ అయితే ప్రతి ఒక్కరిని ఇదివరకు అంటే ప్రాసెస్ పేపర్స్లో జాబ్స్ వేకెన్సీస్ ఉండేవి, ఇవన్నీ వచ్చేవి కదా. సో ఇప్పుడు మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. దానికి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి అయితే నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే అదే పని మీద ఉంటాయి. జాబ్ వేకెన్సీస్ ఏమున్నాయి ఇవన్నీ వీడియోస్ చేస్తూ ఉంటారు. ఆ ఛానల్ ఫాలో అవ్వండి, తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చాలా రకాల యాప్స్ అయితే ఉన్నాయి. అడ్డా 247 అని చెప్పి ఒక యాప్ ఉంది. ఇంకా గవర్నమెంట్వి చాలా రకాల యాప్స్ అయితే ఉన్నాయి. వీటిలో ఏంటి అంటే, ఎప్పుడైతే జాబ్ వేకెన్సీ ఉంటుందో అవైతే నోటిఫికేషన్స్ వస్తాయి, అలా మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ తీసుకున్నట్టయితే నౌకరీ వెబ్సైట్ ఉంది, ఇంకా లింక్డ్ఇన్ ఉంది, చాలా రకాల వెబ్సైట్ అయితే ఉన్నాయన్నమాట. సో అలా అండ్ మీరు ఇంకా యూట్యూబ్ ఛానల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి, చెప్పే పనే లేదు. సెట్ చేసుకున్న వాళ్ళకి సెట్ చేసుకున్నంత. ఓకే, ఇలా ఉంటాయి అన్నమాట. సో మీరు నిజంగా జాబ్ చేద్దాము అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయనేది మీకు తెలియాలి కదా. అలా సెట్ చేసే క్యాపబిలిటీ కూడా ఉండాలి. అది కూడా ఒక స్కిల్లే, ఖచ్చితంగా అది కూడా ఒక స్కిల్లే. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే అలా మీకు తెలుస్తుంది. ఓకే, నోటిఫికేషన్ వచ్చింది, దీనికి అప్లై చేయాలి అనేది అయితే తెలుస్తుంది. సో ఆ నోటిఫికేషన్ వచ్చిన కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ చూసి ఫాలో అవుతుంటారు, దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్. సో వాళ్ళు ఎవరైతే చెప్తారో నోటిఫికేషన్ రిలీజ్ అయిందని ఎలా అప్లై చేయాలో కూడా కొంతమంది వీడియోస్ చేస్తారు డీటెయిల్డ్గా. సో అందులో చూసి ఫాలో అయిపోవచ్చు ప్రాసెస్. నేను వాళ్ళ గురించి ఇప్పుడు ఈ వీడియో చేయట్లేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కొంతమంది యూట్యూబ్లో ఎంత డీటెయిల్డ్గా ఎలా ఫామ్ ఫిల్ చేయాలి, ఎలా మన ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి, అండ్ ఇక్కడ కొన్ని వెబ్సైట్స్కి మన ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతుంది. అక్కడ వాళ్ళు కొంత కేబీ ఇస్తారనమాట లిమిట్. ఆ కేబీ వరకే మనం అప్లోడ్ చేయగలం. అది కనుక లిమిట్ క్రాస్ అయినా, లిమిట్ తక్కువ ఉన్నా కానీ అదైతే తీసుకోదు. ఇదొకటి, సిగ్నేచర్ ఒకటి. ఈ రెండు ఎడిట్ చేయాలి కదా. ఎక్కువ ఉంటే కంప్రెస్ చేయాలి, తక్కువ ఉంటే ఎన్లార్జ్ చేయాలి. సో అది మనం అది ఎలా చేయాలో అనేది తెలుసుకోవడం కూడా ఒక స్కిల్లే అనమాట. అది కూడా కొంతమందికి రావట్లేదు. మరి నిజంగా తెలియక రావట్లేదో, లేకపోతే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ లేక రావట్లేదో నాకైతే తెలియదు. సో అది దాని మీద కూడా చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. అది కూడా ఒక స్కిల్లే కదా. ఎవరి కోసం అప్లై చేస్తున్నారు మీరు జాబ్స్కి? మీకోసమే కదా. ఇమేజ్ కాపీ పేస్ట్ చేయడం రావాలి, అండ్ అది అప్లోడ్ చేయడం రావాలి, అండ్ సిగ్నేచర్ కూడా వాళ్ళు ఎంత అయితే ఇచ్చారో అంతవరకే కదా చేయాలి. ఇది బోత్ సాఫ్ట్వేర్ అండ్ గవర్నమెంట్ జాబ్ ఇద్దరికీ యూజ్ అవుతుంది ఒక్కసారి నేర్చుకుంటే. మీకు దీని మీద వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా అయితే వీడియో చేస్తాను తెలియని వాళ్ళకి. ఆల్రెడీ చేశాను నేను, బట్ ఇంకొకసారి అయితే చేస్తాను ఇంకా ఈజీ వేలో. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇలా పడుతూ ఉంటాయి కదా ఆ జాబ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకుందాం, అమెజాన్ జాబ్స్.
అమెజాన్ జాబ్స్లో ఎప్పుడో ఏదో ఒక వేకెన్సీ ఉంటూనే ఉంటుంది. ఫ్రెషర్స్కి చాలా ఉంటాయి అన్నమాట. ఈ ఫ్రెషర్స్కి ఫస్ట్ ఏంటంటే ఒక ఫామ్ ఇస్తాడు, దాన్ని ఫిల్ చేయాలి. ఫస్ట్ మన అకౌంట్ క్రియేట్ చేసుకొని జీమెయిల్తో లాగిన్ అవ్వాలి. తర్వాత ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. ఆ ఫిల్ చేసే ప్రాసెస్లో మన పాన్ కార్డు, ఆధార్ అనుకుంటా, ఆధార్ అవి అయితే ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఇచ్చేయాలి. ఇది కూడా ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో కూడా ఒక బీటెక్ చదివిన, ఒక డిగ్రీ చదివిన క్యాండిడేట్కి రాకపోతే ఇంకా మీరు బీటెక్లో ఏం నేర్చుకున్నారు? సి ప్రోగ్రామింగ్ నేర్చుకొని ఏంటి యూజ్? ఎలక్ట్రానిక్స్ నేర్చుకొని ఏంటి యూజ్? ఫస్ట్ ఇయర్లో అన్నీ ఉంటాయి కదా, ఏ గ్రూప్ వాళ్ళకైనా జనరల్ బేసిక్ ప్రోగ్రామింగ్ ఉంటుంది కదా. నేను ఇక్కడ ప్రోగ్రామింగ్ గురించి కూడా మాట్లాడట్లేదు. అరే ఫామ్ ఫిల్ చేయడం కూడా రాకపోతే ఎలాగా? అరే ఎవరి కోసం అప్లై చేసుకుంటున్నారు జాబ్స్ మీరు? మీకోసమే కదా. అది ఒక్కసారి నేర్చుకుంటే దేనికైనా యూజ్ అవుతుంది కదా. ఇక్కడ ఏంటి అంటే నేర్చుకోక కాదు, తెలియక కాదు, 100% చెప్తున్నా, వాళ్ళకి తెలియక కాదు, నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ లేక కాదు, ఏంటంటే బద్ధకం. ఫస్ట్ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది, అవి చదవండి. చదివే కాన్సన్ట్రేషన్ ఎందుకు పెట్టరు మీరు? నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను కాబట్టే ఈ పాయింట్ మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏముంది ఏంటి అనేది అయితే మొత్తం చదవండి, ఎలా అప్లై చేయాలో మొత్తం వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చున్నారు కదా. అది చదవకుండా వెళ్ళిపోయి ప్రాసెస్ ఫెయిల్ అయిపోయి ఈ సాఫ్ట్వేర్ జాబ్లు వదిలేసేయండి. ఇప్పుడు కాకపోతే మళ్ళీ పడుతూనే ఉంటాయి. గవర్నమెంట్ జాబ్లు అలా కాదు కదా, వచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకునే స్కిల్ కూడా ఉండాలి. మన కోసం ప్రతిసారి నోటిఫికేషన్స్ ఇవ్వరు కదా. అది చూడండి, వెళ్ళి ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారో, అసలు నోటిఫికేషన్ పడితే ఎలా అప్లై చేద్దాం అనుకుంటున్నారు. ఇవన్నీ అప్లై చేయడం మీకు తెలుసుంటే నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళకి 100 వీళ్ళకి 500 ఇచ్చి ఇవన్నీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీ డేటా వేరే వాళ్ళ దగ్గర ఉండదు. నేను ఇది అబ్బాయిలకి అయితే చెప్పట్లేదు, కొంతమంది అమ్మాయిలకి అయితే చెప్తున్నాను అనమాట. అబ్బాయిల్లో నేను చూడలేదు. సో అమ్మాయిలు అయితే కొంతమందిని చూశాను ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది థింక్ చేయట్లేదు. ప్రాబ్లం ఏంటి అంటే ఆ మైండ్ పెట్టట్లేదు. మీరు మైండ్ పెట్టకుండా వర్కౌట్ అవ్వదు. అక్కడ యూట్యూబ్ వీడియోలోకి వెళ్ళి చూడండి అబ్బా, ఎన్ని ఉంటాయో, ఎలా చేయాలని ఉంటాయో. ఏ జాబ్ కన్నా తీసుకోండి, అది మినిమం స్కిల్. రేపు పొద్దున్న జాబ్ వచ్చిన తర్వాత ఏదో వర్డ్ ప్రజెంటేషనో పవర్ పాయింట్ ప్రజెంటేషనో చేయమంటారు అప్పటికప్పుడు ఒక 10 minutesలో. ఎలా చేస్తారు ఒక టాపిక్ మీద? అది కూడా స్కిల్లే కదా. అప్పుడు వెళ్ళి ఎవరో ఒకరిని అడుగుతారా ఏంటి? ట్రై టు లెర్న్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత రెజ్యూమ్ బిల్డింగ్ అనేది, తర్వాత జాబ్ సెర్చింగ్ అనేది కూడా ఒక స్కిల్లే. ఎలా జాబ్స్ సెర్చ్ చేయాలనేది చాలా రకాల వేస్ అయితే ఉన్నాయి. నేనైతే నా జాబ్ తెచ్చుకోవడానికి అసలు పిచ్చిగా ట్రై చేస్తాను చాలా వేస్ని. ఇవన్నీ ఉన్నాయని కూడా కొంతమందికి తెలియదు. దాని మీద కూడా వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను చేస్తాను కంపల్సరీగా. ఈ వీడియో ఎవరిని హర్ట్ చేసింటే ఐఎమ్ సారీ, బట్ ఐ వాంట్ టు సే దిస్. ఇప్పుడు జనరల్గా చిన్నపిల్లల్ని చూడండి, వాళ్ళు స్కిప్ ఆర్లు కూడా కొడుతున్నారు యూట్యూబ్లో. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న పిల్లలు. జనరేషన్ ఎక్కడికి పోతుంది? మనమే చివరికి అలా ఉండిపోయేది. 1995 తర్వాత నుంచి 2000లో ఉన్న గ్యాప్ వాళ్ళు. ఒకసారి ఆలోచించండి. నేను ఇంకా ఈ టాపిక్ మీద ఏం మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు టాపిక్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్లో చేయండి. Thank you.